వెల్కమ్ టు లైఫ్ లైన్. డయాబెటిక్ అండ్ న్యూరలాజికల్ సమస్యలకు లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ ఇనామ్ గారితో వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వెల్కమ్ టు లైఫ్ లైన్ డాక్టర్. హలో అండి. డయాబెటిక్ అనగానే చాలా మంది ప్యానిక్ అయిపోతారు. ఇంకా ప్రతి ఒక్కరు ఫ్యామిలీలో ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళే ఉంటున్నారు. అదే హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఏ విధంగా ఉంటుంది ట్రీట్మెంట్? ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కొన్ని సంవత్సరాల నుంచి వేసుకున్న వాళ్ళు ఉంటారు టాబ్లెట్స్, వాళ్ళు కూడా తీసుకోవచ్చు అంటారా? అఫ్ కోర్స్ తీసుకోవచ్చండి. ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఒక పేషెంట్ మన దగ్గర వచ్చారు డయాబెటీస్ కోసం అని. సో ఫస్ట్ వీ విల్ సీ ద లెవెల్స్ అండ్ వీ విల్ సీకే ఏ డయాబెటీస్ ఉంది. ఎందుకంటే డయాబెటీస్లో కూడా రకాలు ఉంటుంది మనకు. టైప్ 1 ఉందా, టైప్ 2 ఉందా, లేదంటే జెస్టేషనల్ డయాబెటీస్ ఉందా, ఆర్ ఎల్స్ బికాజ్ ఆఫ్ ఎనీ అనదర్ డిసార్డర్ మనకి ప్రాబ్లం వచ్చిందా అన్నట్లు చూసుకుంటాము. సో ఇందులో ఇనీషియల్ స్టేజెస్లోనే ఉన్నారు అండ్ వాళ్ళ లెవెల్స్ అనేటివి చాలా ఎక్కువ లేదు, కొంచెం బార్డర్ లైన్ కానీ లేదంటే కొంచెం ఎలివేటెడ్ ఉందనుకోండి, అప్పుడు వీ విల్ స్టార్ట్ అవర్ మెడికేషన్, ఓన్లీ అవర్ మెడికేషన్స్ అనమాట. వేరే మెడిసిన్స్ అవసరం ఏమీ పడదు వాళ్ళకు అండ్ కంట్రోల్ అయిపోతుంది. కానీ ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ప్రతి ఇంట్లో ఆల్మోస్ట్ వీ కెన్ సే వరల్డ్ వైడ్గా 8 మెంబర్స్లో ఒక మనిషికి డయాబెటీస్ ఉంటుందన్నమాట ఖచ్చితంగా. సో ఇలా వైడ్ స్ప్రెడ్గా అవ్వడం వల్ల ఏంటంటే మనకు చాలా జనాలకు చాలా సంవత్సరాల నుంచి ప్రాబ్లం ఉంది. సో ఒకవేళ మీకు ఒక 5 years నుంచి 10 years నుంచి డయాబెటీస్ ఉంది అండ్ ఆల్రెడీ మీరు మెడిసిన్స్ యూస్ చేస్తున్నారు, అలాంటప్పుడు మేము ఏం చేస్తామంటే వీ విల్ స్టార్ట్ అవర్ మెడిసిన్స్ విత్ ద అలోపతిక్ మెడిసిన్స్ అన్నమాట. అంటే 2 మెడిసిన్స్ జాయింట్లీ మేము ఇస్తూ ఉంటాము. సో దాని తర్వాత ఏంటంటే ఎలా మనకు ఈ లెవెల్స్ తక్కువ అవుతూ వస్తుంది, HbA1c లెవెల్స్ తక్కువ వస్తాయి, ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ తక్కువ వస్తుంది, దాన్ని బట్టి మెడిసిన్స్ని మెల్లమెల్లగా తక్కువ చేసుకుంటూ పోతాము. ఇప్పుడు యూజువల్లీ చూడండి ఏమవుతుంది డయాబెటీస్లో అంటే వాళ్ళకు తెలియకపోవడం వల్ల చాలామంది ఏం చేస్తారు, దే రిలే ఓన్లీ ఆన్ మెడిసిన్స్ అన్నమాట. సో ఇది చాలా తప్పు. మీ లైఫ్ స్టైల్ మీరు చేంజ్ చేయలేదు అండ్ యు ఆర్ ఓన్లీ రిలేయింగ్ ఆన్ ద మెడిసిన్స్ అంటే ప్రాబ్లం ఇంకా ఎక్కువనే అవుతూ ఉంటుంది మనకు. ఇప్పుడున్నంత వాల్యూస్ ఒక 6 months తర్వాత ఉండదు. సో ఆ లైఫ్ స్టైల్ని మనం చేంజ్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది అనమాట, ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ థింగ్. సో ఈ హోమియోపతిలో, ఈ కాన్స్టిట్యూషనల్ హోమియోపతిలో మనం ఎలా ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతామంటే, మన బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని ఒక కండిషన్ అనేది రావడం జరుగుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే మన బాడీలో ఒక హార్మోన్ ఉత్పత్తి అవుతుంది, అది ప్యాంక్రియాస్ నుంచి. సో ఆ హార్మోన్ అనేది నార్మల్ ఉన్నా కూడా ఆ సెల్స్ ఆ హార్మోన్ని తీసుకోలేకపోవడం జరుగుతుంది అన్నమాట. అంటే రియాక్ట్ అనేది అవ్వదు, ఆ హార్మోన్ని తీసుకోదు. సో దిస్ కండిషన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇన్సులిన్ రెసిస్టెంట్. సో ఇలాంటి అప్పుడు ఏంటంటే మనకు షుగర్ లెవెల్స్ పెరుగుతూ ఉంటుంది. విత్ జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ మినిమం మెడికేషన్స్ మేమేం చేస్తాము, ఈ కండిషన్ని తక్కువ చేయడానికి ప్రయత్నిస్తామన్నమాట. సో దట్ మెల్లమెల్లగా మీకు ప్రాబ్లం అనేది తక్కువ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇన్ అనదర్ కేసెస్ జస్ట్ లైక్ మనకు కొంచెం ఇన్సులిన్ ప్రొడక్షనే తక్కువ ఉందనుకోండి ప్యాంక్రియాస్ నుంచి, సో బీటా ఎసిలేట్ సెల్స్ నుంచి కొంచెం ప్రొడక్షన్ అనేది పెంచడానికి కూడా మన దగ్గర మెడికేషన్స్ ఉంటాయి. సో అలా ఆ అప్రోచ్ అనేది తీసుకుంటాము. సో డిపెండ్స్కి బై ఎక్కడ ప్రాబ్లం వచ్చింది, ఇన్సులిన్ రెసిస్టెంటా లేదంటే ఇన్సులిన్ లెవెల్స్ తక్కువ ఉన్నాయా, ఆర్ఎల్స్ కొంతమందికి ఏమవుతుందంటే ఒక ప్యాంక్రియాస్ మీద వాపు అనేది రావడం జరుగుతుంది, అంటే ప్యాంక్రియాటైటిస్ అంటాం మనం దానికి. సో దానివల్ల కూడా వాళ్ళకు షుగర్ వస్తూ ఉంటుంది. సో దానికి మనం ట్రీట్మెంట్ అనేది ఇచ్చుకుంటూ మళ్ళీ షుగర్ని కంట్రోల్ చేస్తాము. సో ఈ విధంగా ట్రీట్మెంట్ అనేది ఇస్తాము. కొంతమంది ఏం చేస్తారంటే వీ హ్యావ్ గాన్ టు ద హోమియోపతి, లాస్ట్ 5-6 years నుంచి వాడుతున్నాము, మనకు తక్కువ అవ్వట్లేదు, అప్పుడు 500 ఉండే ఇప్పుడు 1000 mg వాడుతున్నాము, లెట్స్ గో ఫర్ అ హోమియోపతి అని హోమియోపతి మెడికేషన్ స్టార్ట్ చేసి ఇమీడియట్లీ అది బంద్ చేస్తారు వితౌట్ టేకింగ్ ఎనీ సజెషన్ ఫ్రమ్ అ డాక్టర్. అలా చేయకూడదు. మీ డాక్టర్ ఎలా ట్రీట్మెంట్ ఇస్తున్నారు, ఇది తీసుకుంటూ అది తీసుకుంటే మీకు తొందరగా తక్కువ అవ్వడం జరుగుతుంది. విత్ మేనేజ్మెంట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎ కీ పాయింట్ ఇన్ అ ట్రీట్మెంట్ ఆఫ్ డయాబెటీస్ అనమాట. దట్ ఈస్ ఇంపార్టెంట్ థింగ్. డాక్టర్ గారు, అంటే ఆల్రెడీ టాబ్లెట్స్ తీసుకున్న వాళ్ళ గురించి మీరు చెప్పారు, ఇనీషియల్ స్టేజ్లో ఉన్నారు, అప్పుడే వచ్చింది డయాబెటిక్, వాళ్ళు డైరెక్ట్గా హోమియోపతి తీసుకోవచ్చు అంటారా మెడిసిన్స్?
యా ఇందులో చూడండి అగైన్ వీ హ్యావ్ టు సీ కే ఏ కండిషన్లో ఉన్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే కొంతమందికి ఇప్పుడే మనకు డయాబెటీస్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉంటుంది. దానికి మనం ప్రీ డయాబెటిక్ స్టేజ్ అంటాము. ప్రీ డయాబెటిక్ స్టేజ్లో మీకు ఏ మెడిసిన్ అవసరం లేదు. జస్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకున్నామా పూర్తిగా తక్కువైపోవడం జరుగుతుంది అన్నమాట. ఆ ప్రీ డయాబెటిక్ స్టేజ్ నుంచి దాటి మనం డయాబెటిక్ స్టేజ్లో వస్తున్నాము. అలాంటప్పుడు ఎంత ఎక్కువ వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫాస్టింగ్ షుగర్ అనేది 110 వరకు కూడా యాక్సెప్టబుల్. ఇట్ కమ్స్ అండర్ అ ప్రీ డయాబెటిక్ స్టేజ్ అనమాట. దానికైనా కొంచెం ఎక్కువ వస్తుంది. అండ్ పోస్ట్ లంచ్ అనేది 180, కొన్ని ల్యాబ్స్లో 40 to 180 ఉంటుంది. సో దానికైనా కొంచెం ఎక్కువ ఉంది, ఒక 10-20 పాయింట్స్ వరకు ఎక్కువ వస్తుందంటే నో నీడ్ ఆఫ్ టేకింగ్ మెడిసిన్స్. అగైన్ డిపెండ్ అపాన్ హిస్ కండిషన్, అగైన్ డిపెండ్ అపాన్ కే బై ఎన్ని రోజుల నుంచి ఈ కండిషన్లో ఉన్నాడు, ఎనీ బ్యాడ్ ఎఫెక్ట్స్ బాడీ మీద పడినాయా, అవన్నీ చూసుకుంటూ వీ విల్ సజెస్ట్ ద మెడిసిన్. సో అప్పుడు కూడా మ్యాక్సిమం ట్రై చేస్తాము కే బై మన మెడికేషన్స్తోనే దానికి క్యూర్ చేయడానికి ఇంత ఉంటేనే. దానికైనా ఎక్కువ 250 వస్తుంది, 300 వరకు పోతుంది, ఫాస్టింగ్ అనేది 160, 170 వస్తుందంటే నో. ఇన్ దట్ కండిషన్ విత్ ద సపోర్ట్ ఆఫ్ ఎలోపతిక్ మెడిసిన్స్, మెడికేషన్స్ కూడా మేము ఇచ్చుకుంటూ అన్ని మెడికేషన్స్ 1 fine day ఒక సర్టెన్ పీరియడ్ తర్వాత అన్ని మెడికేషన్స్ బంద్ అనేది చేస్తామన్నమాట. సో ఈ విధంగా ట్రీట్మెంట్ ఉంటే మనకు రైట్ ఉంటుంది. ఆర్ఎల్స్ ఏంటంటే లైఫ్ లాంగ్ మెడికేషన్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది. హోమియోపతి లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం రాదు. డిపెండింగ్ అపాన్ యువర్ హెల్త్ కండిషన్ కొన్నాళ్ళు వాడి మనం అన్ని మెడికేషన్స్ అనేది బంద్ చేసే అవకాశం అనేది ఉంటుంది అనమాట. అంటే చాలా మందికి డయాబెటిక్ ఉన్న విషయం కూడా తెలియదు. ఏదైనా యాక్సిడెంట్ అయితేనే లేకపోతే ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే కానీ డయాబెటిక్ టెస్ట్కి వెళ్ళరు. డయాబెటిక్స్ టెస్ట్కి వచ్చిన తర్వాత 300, 400, ఒక్కొక్కరికి 500 కూడా ఉంటుంది. అలా ఎక్కువతో వాళ్ళే సర్ప్రైజ్ అయిన సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. అలాంటప్పుడు ఎలా ట్రీట్ చేస్తారు? అలాంటప్పుడు ఖచ్చితంగా ఒకవేళ చాలా ఎక్కువ ఉందంటే వీ హ్యావ్ టు స్టార్ట్ విత్ ఇన్సులిన్. దాని తర్వాత ఒక 1 day 2 days ఇన్సులిన్ ఇచ్చేసి దాని తర్వాత మెడికేషన్స్ మీద తీసుకొస్తామన్నమాట. సో హైపోగ్లైసిమిక్ మెడికేషన్స్ ఇచ్చుకుంటూ మన మెడిసిన్స్ అనేది స్టార్ట్ చేస్తాము. కానీ 400-500 ఉన్న వాళ్ళకు డైరెక్ట్లీ యూ టేక్ అ హోమియోపతితోనే కంట్రోల్ చేద్దాము అలా చేయకూడదు. చేయవచ్చు, మెడిసిన్స్లో అంత పవర్ ఉంటుంది, బట్ వీ విల్ నాట్ టేక్ దట్ రిస్క్ ఆన్ అ పేషెంట్ అనమాట. ఎందుకంటే కొంతమంది ఇమీడియట్లీ వాళ్ళు కీటో అసిడోసిస్ కండిషన్లో పోతారు. కొంతమంది ఒక 400 ఉన్నా కూడా చాలా రోజుల వరకు 400 ఉన్నా కూడా వాళ్ళకు తెలియదు బాడీకి. ఏసిమ్టమెటిక్ కేసెస్ అంటాం దానికి. అలాంటి కేసెస్కి ఎక్కువగా ఎఫెక్ట్ పడదు. కానీ కొంతమంది ఇమీడియట్లీ కీటో అసిడోసిస్లో వెళ్ళిపోతారు. కీటో అసిడోసిస్ అంటే వాళ్ళకు వామిటింగ్స్ వచ్చేసి వాళ్ళు కోమాలో వెళ్ళిపోయినట్టు అండ్ చనిపోయే కేసెస్ కూడా ఉంటుంది అనమాట. సో డిపెండింగ్ అపాన్ ద కేస్ అండ్ ఎంత ఎక్కువ ఉంది, ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు నుంచే నేను హోమియోపతి వాడతాను అంటే కూడా మీకు ఏముంటుందంటే ఇప్పుడే మీకు తెలిసింది కానీ ఎప్పటి నుంచో ఉంది, అది ఇంపార్టెంట్. సో 400-500 ఉందంటే మీకు 4-5 years నుంచి కూడా ఉండొచ్చు అది. అండ్ ఇట్ ఈస్ ఏసిమ్టమెటిక్ కాబట్టి మీకు తెలియదు. సో నథింగ్ టు వరీ. ఏసిమ్టమెటిక్ ఉన్నా 5 years నుంచి ఉన్నా ఇప్పుడే వచ్చిన హోమియోపతి కెన్ మేనేజ్ ఇట్. హోమియోపతితో మీరు డెఫినెట్లీ వ్యాధిని ఓడిపించవచ్చు అనమాట. సో యూ కెన్ టేక్ హోమియోపతి అండ్ ఇట్స్ అ వెరీ సేఫ్ మెడిసిన్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. But the thing is, your doctor should be right in judging how we have to start the medication with the allopathy or else without allopathy అన్నమాట. డిజీజ్ అని చెప్తూ ఉంటారు. అయినా కూడా చాలా మంది టెన్షన్ పడుతుంటారు, డయాబెటీస్ వచ్చేసింది నాకు అని చెప్తారు. ఎందుకు అంటే ఆ మేనేజ్మెంట్ తెలియక, అంటే ఇది తినొద్దు అది తినొద్దు అనేది. ఎలా మేనేజ్ చేసుకోవాలంటారు డాక్టర్ గారు? సో డయాబెటీస్ వచ్చిన తర్వాత ఫస్ట్ వాళ్ళు చేసే పని ఏంటంటే ఫిజికల్గా యాక్టివ్ ఉండడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అంటే ఫిజికల్ యాక్టివిటీ అంటే వాకింగ్ కంపల్సరీ చేయండి, ఆర్ఎల్స్ సైక్లింగ్ కానీ లేదంటే స్విమ్మింగ్ కానీ ఇలాంటివి ఫిజికల్ యాక్టివిటీ ఖచ్చితంగా మనం చేస్తూ ఉండాలి. వితౌట్ ఫిజికల్ యాక్టివిటీ మనకు డయాబెటీస్ కంట్రోల్ చేయడం చాలా కష్టం అవుతుంది అన్నమాట. దాంతో సహా వాట్ వీ హ్యావ్ టు ఈట్, వాట్ విచ్ షుడ్ నాట్ ఈట్ మనకు తెలిసి ఉండాలి.
చాలామంది అనేది కొన్ని అపోహాల్లో ఉంటారనమాట, ఇది తింటే ఎక్కువ అవుతుంది, అది తింటే ఎక్కువ అవుతుంది, ఇది తినకూడదు, అది తినకూడదు అన్నట్లు. అలా కాకుండా మనకు దీంట్లో ఏంటంటే డయాబెటీస్ డైట్లో ద క్వాలిఫైడ్ డాక్టర్స్ మీకు చెప్తారు కి భయ్ లో గ్లైసిమిక్ ఇండెక్స్ అండ్ హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ మనకు తెలిసి ఉండాలి. లో గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే అది తీసుకున్న తర్వాత మనకు షుగర్ అనేది పెరగడం అనేది అంతా ఉండదు. హై గ్లైసిమిక్ ఇండెక్స్లో ఏమవుతుందంటే తినంగానే వెంటనే మన షుగర్ అనేది ఎక్కువగా పెరిగిపోవడం అనేది జరుగుతుంది అనమాట. వై? బికాస్ హై కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి. హై కార్బోహైడ్రేట్స్లో ఇన్స్టెంట్లీ ఎనర్జీ జనరేట్ అవుతుంది. సో అది మన బాడీ యూస్ చేయలేకపోతుంది. అండ్ అగైన్ ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ కి మీ షుగర్ అనేది షూటప్ అయిపోవడం జరుగుతుంది. సో ఇందులో ఏంటంటే అండి మ్యాక్సిమం ఫ్రూట్స్ అన్నీ మీరు తినొచ్చు. అపార్ట్ ఫ్రమ్ ఫ్యూ ఫుడ్స్, కొన్ని ఫుడ్స్ ఉంటాయి, ఆ ఫుడ్స్ వదిలేసి అన్నీ తినొచ్చు. జస్ట్ లైక్ అరటి పండు ఉంది, అండ్ దీంతో సహా ఏంటంటే సపోటా ఉంటుంది. సో ఇలాంటి ఫుడ్ అనేది మనం కొంచెం అవాయిడ్ చేయాలి. అవాయిడ్ అంటే పూర్తిగా అవాయిడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అప్పుడప్పుడు తింటే ఏమి కాదు, మిగతా అన్ని ఫ్రూట్స్ అనేది యూ కెన్ టేక్ ఇట్ అనమాట. దాంతో సహా ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ అనేది కూడా మనం చూసుకోవాలి. ప్యాక్డ్ ఫుడ్ అనేది తినకూడదు. అండ్ వైట్ రైస్ అనేది మనం తీసుకోకూడదు. దాంతో సహా మనకు బ్రౌన్ రైస్ కానీ బ్లాక్ రైస్ కానీ ఇవి మనం తీసుకుంటే మన షుగర్ అనేది చాలా కంట్రోల్లో ఉండడం అనేది జరుగుతుంది అన్నమాట. ఎక్కువగా ధాన్యాల నుంచి మనకు ప్రాబ్లం అనేది ఎక్కువ అయ్యేది మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఇలా మనం మన డైట్ని ప్లాన్ చేసుకోవాలి. ఎక్కువగా ఎంటీ స్టమక్లో కూడా మనం ఉండకూడదు. ఫుల్ స్టమక్ కూడా మనం తినకూడదు. డయాబెటీస్ వచ్చిన తర్వాత మీరు మీల్ ఎలా ప్లాన్ చేసుకోవాలంటే 3 times a day కాకుండా 5 times a day చేసుకోండి. అది కూడా కొంచెం కొంచెం తీసుకోండి. లంచ్ అండ్ ప్రీ డిన్నర్ కూడా మీరు పెట్టాలన్నమాట. దాంట్లో మనకు ఫ్రూట్స్ కూడా రావాలి, దాంట్లో మనకు నట్స్ కూడా రావాలి, అండ్ ఫుల్ స్టమక్ కూడా మీరు తీసుకోకూడదు. అండ్ వాకింగ్ అనేది ఖచ్చితంగా మీరు చేస్తూ ఉండాలి. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకు షుగర్ అనేది పెరగకుండా కంట్రోల్లో ఉండడం అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద రైట్ మేనేజ్మెంట్ ఫర్ డయాబెటీస్. దీంట్లో స్వీట్ పదార్థాలు పూర్తిగా అవాయిడ్ చేయాలండి. స్వీట్ అస్సలు మనం తీసుకోకూడదు. స్వీట్ తీసుకుంటే అయితే విపరీతంగా పెరుగుతుంది. సో దిస్ ఈజ్ ద థింగ్. ఇది మేనేజ్ చేసుకుంటే మెడిసిన్స్ విల్ వర్క్ మిరాక్యులస్లీ అన్నమాట. ఇప్పుడు ఎంత హై డోస్ మెడిసిన్స్ వాడినా మీరు ఒకటే చోట కూర్చొని పని చేసుకుంటున్నారు, స్ట్రెస్ కూడా చాలా ఉంది అంటే కంట్రోల్ అవ్వడం చాలా కష్టం ఉంటుంది అన్నమాట. ఓకే, అంటే డయాబెటిక్ ఉంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి, వాట్ నాట్ అన్నీ వస్తాయని చెప్తారు. డయాబెటిక్ ఉన్న వాళ్ళకి న్యూరో ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి డాక్టర్ గారు? న్యూరో ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి అంటే అండి హై షుగర్ లెవెల్స్ వల్ల ఏమవుతుందంటే మన నర్వ్స్ అనేది డ్యామేజ్ అవ్వడం మొదలవుతుంది అనమాట. సో ఈ డయాబెటీస్ ఉంటే మనకు ఈ మదర్ ఆఫ్ డిసీజ్ అని కూడా చెప్పొచ్చు దీనికి. ఎందుకంటే హై షుగర్ లెవెల్స్ వల్ల నరాలు డ్యామేజ్ అవుతుంది, కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి, అండ్ ఐస్ కూడా డ్యామేజ్ అవుతుంది. ఇలా బాడీలో ఉన్న ప్రతి పార్ట్ మీద ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా పడడం జరుగుతుంది. అందులో ఒకటి నరాళ్ళు కూడా ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో దానికి న్యూరోపతి అన్నట్లు చెప్తాము. డయాబెటీస్ నుంచి వచ్చే కాంప్లికేషన్స్లో ఇది న్యూరాలజికల్ ప్రాబ్లం అన్నమాట, డయాబెటిక్ న్యూరోపతి. సో ఇది వచ్చినప్పుడు మనం ఎలా ఐడెంటిఫై చేయగలుగుతాము కి భయ్ నాకు డయాబెటీస్ నుంచి వచ్చింది అని చూసుకుంటే ఆల్రెడీ యు ఆర్ ఎ డయాబెటిక్ పేషెంట్ అండ్ స్లైట్లీ మీకు కొంచెం టింగ్లింగ్ సెన్సేషన్, బర్నింగ్ సెన్సేషన్ అనేది రావడం జరుగుతుంది మీ కాళ్ళలో కానీ మీ చేతుల్లో కానీ. సో అలాంటప్పుడు యూ కెన్ సే భయ్ నా నరాళ్ళు కూడా దెబ్బతింటున్నాయి, న్యూరాలజికల్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. టింగ్లింగ్ సెన్సేషన్ అంటే తిమ్మిరొచ్చినట్టు అనిపించడం. సో లైట్ తిమ్మిరొచ్చినట్టు అనిపించుకుంటూ మీకు మండినట్టు అనిపిస్తుంది.
ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ యువర్ ఫూడ్స్ అనమాట. అంటే కాళ్ళ నుంచి స్టార్ట్ అవుతుంది. కాళ్ళలో వేళ్ళు మండిపోయినట్టు అనిపిస్తూ ఉండడం, సోల్స్లో తిమ్మిర్ అనేది అనిపించడం, అండ్ ఈ బర్నింగ్ సెన్సేషన్ అనేది రాత్రి పూట స్పెషల్లీ చాలామందికి పెరిగిపోతుంది అనమాట. అండ్ వాళ్ళ కాళ్ళు అనేది చాలా సెన్సిటివ్ అయిపోతుంది. వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం కప్పుకున్న కాళ్ళు మాత్రం బయట పెడతారు. కాళ్ళ మీద ఏ దుపట్టా అనేది పడకూడదు, పడితే వాళ్ళకు ఇరిటేషన్ అయిపోవడం జరుగుతుంది. సో ఇలాంటి లక్షణాలు ఒకవేళ కనబడుతున్నాయి అంటే ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ డయాబెటిక్ న్యూరోపతి. అండ్ ఎప్పుడు వస్తుంది, చాలామందికి ఒక అపోహ కూడా ఉంటుంది, నాకు 10 సంవత్సరాల నుంచి ఉంది కదా వచ్చేసింది అన్నట్లు. అలా ఉండదు. మీకు 10 సంవత్సరాలు కాదు 25 సంవత్సరాల నుంచి డయాబెటీస్ ఉన్నా కూడా కంట్రోల్లో పెట్టుకుంటే ప్రాబ్లమ్స్ అంతగా రావు. కానీ కంట్రోల్లో లేదు, 2 సంవత్సరాలలోనే మీకు అన్ని కాంప్లికేషన్స్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి మనం ఏం చెయ్యాలి, రెగ్యులర్ బేసిస్ మీద ప్రతి 3 మంత్స్కి ఒకసారి మీ టెస్ట్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. HbA1c ఎంత ఉంది అన్నట్లు చూసుకోవాలి. సో 5.5 నుంచి 6.5 లోపల ఉందంటే దానికి మనం ప్రీ డయాబెటిక్ అంటాము. 6.9 నుంచి చాలా ఎక్కువ అయిపోయింది అనుకోండి, అప్పుడు డయాబెటీస్ మీకు ఉంది. అండ్ డిపెండ్స్ పూర్ కంట్రోల్ ఉందా, మోడరేటరీ కంట్రోల్ ఉందా. సో అది దాన్ని బట్టి మనం మన లైఫ్ స్టైల్ కూడా చేంజ్ చేసుకుంటూ ఉండాలి. దాన్ని బట్టి మనం సైకాలజికల్లీ ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకుండా మెడిటేషన్స్ కానీ అవి కూడా ఇట్ ప్లేస్ అ మేజర్ రోల్ అనమాట. దాంతో సహా మెడిసిన్స్ కూడా పైన కింద డోసెస్ సెట్ చేసుకుంటే ఈ కాంప్లికేషన్స్ రాకుండా ఉంటుంది. అయినా కాంప్లికేషన్స్ వచ్చేసినాయి, సో అలాంటప్పుడు హోమియోపతిక్ మెడిసిన్స్ ఆర్ అవైలబుల్. అండ్ డయాబెటిక్ కాంప్లికేషన్స్కి అయితే హోమియోపతిక్ మెడిసిన్స్ చాలా మంచిగా పనిచేస్తూ ఉంటుందండి. సో ఇఫ్ ఎట్ ఆల్ నేను చెప్పిన సిమ్టమ్స్ లక్షణాలు మీకు కనబడినాయి అంటే యూ కెన్ విజిట్ టు ఎనీ హోమియో కేర్ సెంటర్ అరౌండ్ యూ అనమాట. అంటే డయాబెటిక్ టాబ్లెట్స్ వేరే వేస్తూ కూడా డయాబెటిక్ వేసుకోవాలి అని చెప్పేసి అన్నారు కదా ఇందాక, అంటే హోమియో టాబ్లెట్స్ కూడా వేసుకోవాలి. అయితే హోమియో టాబ్లెట్స్ వేసుకున్న తర్వాత ఇంకా డయాబెటిక్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి, తర్వాత తగ్గుతుంది అంటారు. ఈజ్ ఇట్ ఏ మిత్ ఆర్ నిజంగానే ఉంది? అలా ఉండదండి. ఇప్పుడు ఇది చెప్పాలంటే దానికి చాలా డీప్లో వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. దానికి హోమియోపతిక్ అగ్రివేషన్ అన్నట్లు మనం చెప్తాము. ఇట్ డజంట్ హ్యాపన్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ కేసెస్ అనమాట. కొన్ని కేసెస్లో ఒక 5% కేసెస్లో అలా జరుగుతుంది. కానీ ఇఫ్ ఎట్ ఆల్ యువర్ డాక్టర్ ఈజ్ హైలీ క్వాలిఫైడ్ దెన్ హీ కెన్ సేక్ వెదర్ ఇట్స్ అన్ హోమియోపతిక్ అగ్రివేషన్ ఆర్ ఎల్స్ మీకు నార్మల్గా అది పెరిగిపోయింది అని. వై? బికాజ్ హోమియోపతిక్ అగ్రివేషన్ ఉంటే హౌ వీ కెన్ ఫైండ్ ఇట్ అవుట్ అంటే ఓన్లీ మీ లెవెల్స్ మాత్రమే కొన్ని రోజుల వరకు స్పైక్ అవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఆటోమేటిక్గా పూర్తిగా అది డౌన్ అవ్వడం జరుగుతుంది. అండ్ కొన్ని రోజుల వరకు ఎక్కువ ఉన్నా కూడా జనరల్లీ మీరు చాలా హెల్దీగా ఫీల్ అవుతూ ఉంటారనమాట. మీరు చాలా లైవ్లీగా ఫీల్ అవుతూ ఉంటారు. డ్రౌజీగా, ఫెటీగ్గా, లేదంటే మీకు ప్రాబ్లం ఉన్నట్టు మీకు అనిపించదు. సో ఇలా ఈ కండిషన్ వచ్చిందంటేనే హోమియోపతిక్ అగ్రివేషన్ అని చెప్తూ ఉంటాం దానికి. అండ్ మ్యాక్సిమం కండిషన్స్లో రాదు, ఇది డైరెక్ట్లీ మనకు తక్కువ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ మిత్తో చాలామంది కొంచెం టెన్షన్తో హోమియోపతి దగ్గర రారు. కానీ ఎవరికైనా ఈ అగ్రివేషన్ జరిగిందంటే తక్కువ అవ్వడం ఖాయం, మెడిసిన్ ఖచ్చితంగా కరెక్ట్ పడింది అన్నట్లు అర్థం అన్నమాట. కానీ మ్యాక్సిమం అలా జరగదు, నిదానంగా తక్కువ అవుతూ ఉంటుంది అన్నమాట. అంటే డయాబెటిక్ ప్లస్ న్యూరాలజీ సమస్యలు ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటారు ట్రీట్మెంట్ మీ దగ్గర? ఇప్పుడు డయాబెటీస్ అండ్ న్యూరాలజికల్ సమస్యలు ఉన్నాయి అనుకోండి, అలాంటప్పుడు మనకు న్యూరాలజికల్ ప్రాబ్లమ్స్కి వేరే మెడికేషన్స్ ఉంటాయి. జస్ట్ లైక్ ఎవినాసెటైవా, హెపైరికమ్ అని కొన్ని మెడికేషన్స్ ఉంటుంది. ఆ మెడిసిన్స్ ఇస్తే మనకు నర్వ్ డ్యామేజెస్ అనేది రిపేర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. దాంతో సహా నో డౌట్ మనం కాన్స్టిట్యూషనల్ మెడికేషన్స్ అనేది ఇస్తూనే ఉంటాము. దీని నుంచి ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెంట్ కండిషన్ కానీ, లేదంటే స్టిమ్యులేషన్ ఆఫ్ ద బీటా ఐసోలేట్ సెల్స్ కానీ ఇది చేస్తూ ఉంటాము. సో దట్ లెవెల్స్ కూడా తక్కువ అవుతూ వస్తుంది. దాంతో సహా మనకు న్యూరాలజికల్ ప్రాబ్లమ్స్, న్యూరోపతి కూడా తక్కువ అవుతూ వస్తుంది అన్నమాట.
సో యూ కెన్ సీ దిస్ న్యూరాలజికల్ ప్రాబ్లమ్ అలాంటివి ఉంటే ఒక 2 to 3 monthsలోనే యూ కెన్ సీ ఎ మార్క్డ్ చేంజెస్ ఇన్ యువర్ కంప్లైంట్స్ విత్ ద హోమియోపతి అనమాట. సో నథింగ్ టు వరీ, వీ హ్యావ్ మెడిసిన్స్ ఫర్ ఆల్ ద న్యూరాలజికల్ ప్రాబ్లమ్స్ ఇన్ హోమియోపతి అనమాట. ఓకే, డయాబెటిక్ పేరెంట్స్కున్న ఎవరికైనా మేనత్తలు మేనమావులకి అలా ఉన్నా కూడా పిల్లలకి వచ్చే అవకాశం ఉందంటారు. వాళ్ళ కోసం ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది హోమియోలో? సో ట్రీట్మెంట్ మాత్రం సేమ్ ఉంటుందండి. వాళ్ళకు వచ్చిన నార్మల్లీ మీకు వచ్చిన సేమ్ ట్రీట్మెంటే ఉంటుంది. ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఇప్పుడు మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఉందనుకోండి, మీకు వచ్చే అవకాశాలు వేరే వాళ్ళతో పోలిస్తే చాలా ఎక్కువ ఉంటుంది, ఉంటుంది. జస్ట్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్ కావాలి వాళ్ళకు. ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరు ఒకటే జాబ్ చేస్తున్నారనుకోండి, ఒక మంచి ఫ్యామిలీలో ప్రాబ్లం ఉంది డయాబెటీస్, ఇంకొక మంచి ఫ్యామిలీలో లేదనుకోండి. సో చాలా స్ట్రెస్లో వర్క్ చేస్తున్నారు వీళ్ళు, మెంటల్లీ కూడా చాలా స్ట్రెస్ ఉన్నారు, ఇద్దరు లావుగా ఉన్నారు అండ్ కూర్చొనే పని చేస్తున్నారు. సో ఎవరి ఫ్యామిలీలో ఈ డయాబెటీస్ హిస్టరీ ఉంది ఆయనకు తొందరగా వస్తుంది, ఇంకా ఇంకొక మనిషికి రావచ్చు రాకపోవచ్చు అనమాట. కానీ ఈయనకు మాత్రం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటుంది. సో ఎవరి ఫ్యామిలీలో హిస్టరీ ఉంటే వాళ్ళు మాత్రం రాకుండా ఉండాలి అంటే హెల్దీ లైఫ్ స్టైల్ మాత్రం జీవించాల్సిన అవసరం ఉంటుంది. జీవనశైలి కరెక్ట్ ఉండాలి. దాంట్లో మెయిన్లీ యాక్టివిటీ అనేది ఉంటుంది. మీరు ఎంత వర్క్ చేసినా ఖచ్చితంగా వాకింగ్ అవన్నీ అవసరం ఉంటుంది అనమాట. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ఈనామ్ గారు. డయాబెటిక్ న్యూరో సమస్యలకి హోమియోలో చికిత్స ఏ విధంగా ఉంటుందో చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.